అందరికీ నమస్కారం. గుంటూరు పట్టణ ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రజలకు లక్ష్యం మీడియా మిత్రులందరికీ ముందుగా క్రిస్మస్ మరియు సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. క్రిస్మస్ పండుగ అంటేనే యేసు ప్రభువారి యొక్క పుట్టిన సందర్భాన్ని యావత్తు ప్రపంచం అంతా కూడా గుర్తు చేసుకుంటారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు యువనేత నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఏదైతే గతంలో ముఖ్యమంత్రి గారు మొన్న కూడా ఒక సెమీ క్రిస్మస్ వేడుకలో గౌరవ ముఖ్యమంత్రి గారు క్రీస్తు యొక్క బోధనల గురించి చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశారు. యేసు ప్రభు వారి యొక్క జీవితము సేవా మార్గమని, శాంతియుత మార్గమని, ప్రజలకు మంచి సూచనలు నేర్పించినటువంటి గొప్ప సందేశాల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ప్రశాంతకరమైనటువంటి శాంతియుత పరిపాలన ప్రజలకు అందిస్తుంది. మంచి పరిపాలన, చక్కటి పరిపాలన, ఏ ద్వేషాలు ఏ గొడవలు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు అత్యంతమైన మంచి పరిపాలన అందిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, సేవా భావంతో ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజల కొరకు శ్రమించాలని ముఖ్యమంత్రి గారు పదే పదే నాయకత్వానికి పిలుపునిస్తున్నారు. ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరికి కూడా ముందుగా అంటే రేపు క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్లు ప్రపంచం అంతా కూడా జరుపుతున్నారు. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను.